రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, బలూచ్ సాయుధ వీరులు బలూచిస్తాన్లోని బోలన్ కనుమల దగ్గర ఉన్నటువంటి ఒక సొరంగం లోపల జఫర్ ఎక్స్ప్రెస్ అనేటటువంటి రైల్ని ఏకంగా హైజాక్ చేసి దాదాపు 48 గంటలు పూర్తవుతున్నాయి. ఇప్పటి వరకు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు వస్తున్నాయి. పాకిస్తాన్కి చెందినటువంటి పాకిస్తానీ సైన్యానికి చెందినటువంటి పబ్లిక్ రిలేషన్స్ వింగ్, ISPR అంటారు, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగము, అది ఒక ప్రకటనను విడుదల చేస్తూ మొత్తం ఆపరేషన్ పూర్తయిపోయింది. మొత్తం 33 బలూచ్ సాయుధుల్ని, మిలిటెంట్స్ని, వాళ్ళు టెర్రరిస్ట్ అన్న పదాన్ని ఉపయోగించారు, వాళ్ళని మేము హతమార్చేశాము. మొత్తము దాదాపు 252 మందిని ప్రయాణికుల్ని మేము విముక్తం చేశాము, విడుదల చేశాము, వాళ్ళని తీసుకొచ్చామని చెప్తున్నారు. దీంతో ఈ ఆపరేషన్ సుఖాంతమైపోయింది, ఆపరేషన్ పూర్తయిపోయింది అని చెప్పి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ISPR అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి అన్ని టీవీ ఛానల్స్, మీడియా హౌసెస్ దీనినే ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రకటన వెలువడ్డ కొద్దిసేపటికే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎవరైతే కిడ్నాప్ చేసినట్టుగా భావిస్తున్నారో, ఈ కిడ్నాపర్స్ హైజాక్ చేసినట్టుగా భావిస్తున్నారో, ఈ హైజాకర్స్కి సంబంధించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ తరఫు నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన ప్రకారము ఇప్పటి వరకు బలూచ్ సాయుధులు వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో 3 చనిపోయారు. పాకిస్తాన్ చెప్తున్నట్టుగా 33 చనిపోయారన్నది అబద్ధము. ఇప్పటికీ మా దగ్గర 100 మందికి పైగా పాకిస్తానీ ఆర్మీ జవాన్లు బందీలుగా ఉన్నారు, మా దగ్గర ఖైదీలుగా ఉన్నారు, వాళ్ళు మా కబ్జాలో ఉన్నారు అని చెప్పి ప్రకటన విడుదల చేసింది. ఈ 2 లెక్కలకి పొంతన కుదరడం లేదు. తప్పించుకుని వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే పాకిస్తానీ బలూచ్ సాయుధ వీరులు వదిలిపెట్టేసినటువంటి వృద్ధులు, ముసలివాళ్ళు, పిల్లలు చెప్తున్న దాని ప్రకారము, అందులో గాయపడ్డటువంటి ఒక జవాన్ చెప్తున్నటువంటి కథనం ప్రకారము దాదాపు 50 మందిని బలూచ్ సాయుధులు కాల్చి చంపేశారు. చనిపోయిన వాళ్ళందరూ కూడాను పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు అని చెప్తున్నారు. అతని శరీరం మీద కూడాను 3 తూటా గాయాలు ఉన్నాయి, వేలుకి కూడా గాయం ఉంది. హాస్పిటల్ బెడ్ నుంచి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే పరస్పరంగా అన్నీ ఒకదానికొకటి పొంతన లేనటువంటిది. మా దగ్గర ఇప్పటికీ 100 మందికి పైగా కబ్జాలో ఉన్నారు, మా ఖైదులో ఉన్నారని బలూచ్ వీరులు చెప్తుంటే 50 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ జవాన్లను బందీలుగా పట్టుకున్నటువంటి వాళ్లను, రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులుగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చంపేసేశారు బలూచులు అని చెప్పి గాయపడ్డటువంటి పారిపోయినటువంటి ఒక సైనికుడు చెప్తున్నాడు. అదేవిధంగా ఆపరేషన్ పూర్తయిపోయింది, 33 బలూచ్ టెర్రరిస్టులని చంపేశాము, మొత్తం అందరినీ విడిపించేశామని చెప్పి పాకిస్తానీ ఆర్మీకి చెందినటువంటి ISPR చెప్తోంది, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ చెప్తోంది. ఈ 3 మధ్య పొంతన లేదు. ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? ఇందులో అందరిది కొద్దిగా నిజం అయి ఉండాలి, అంటే కొద్దిగా అబద్ధం కూడా అయి ఉండాలి, లేదా ఒకరిదే నిజము మిగతా ఇద్దరిదే అబద్ధం అయి ఉండాలి. 50 మందిని కాల్చి చంపటం చూసినటువంటి ఆర్మీ జవాను చెప్తున్నది అబద్ధమై ఉండదు. అదేవిధంగా ఒకవేళ కనుక ఆపరేషన్ పూర్తిగా ముగిసిపోయింది, మొత్తం రైలుని మేము విముక్తం చేశాము, మొత్తం అందరినీ తీసుకొచ్చేసేసాము, ఇందులో మొత్తం బందీలందరూ సురక్షితంగా ఉన్నారని పాకిస్తాన్ చెబుతున్నట్లయితే, బలూచిస్తాన్ రాజధాని అయినటువంటి క్వెటాకి 100కు పైగా శవపేటికలను పాకిస్తానీ ఆర్మీ ఎందుకు ఆర్డర్ చేసింది? పాకిస్తాన్ ఆర్మీ దాదాపు 100కు పైగా శవపేటికల్ని క్వెటాకు రప్పించింది. క్వెట్టా నుంచి ఈ ఎక్కడైతే హైజాక్ జరిగిందో ఆ ప్రాంతాన్ని దగ్గరికి తీసుకుని వచ్చేటటువంటి మాష్కాఫ్ అనేటటువంటి ప్రాంతం, అక్కడ మాష్కాఫ్ సొరంగం ఉంది. ఆ సొరంగం దగ్గర ఈ సంఘటన జరిగినట్టుగా భావిస్తున్నారు. దానికి నియరెస్ట్ మిలిటరీ కంటోన్మెంట్ సిబి అనే చోట ఉంది. సిబికి మాష్కాఫ్ టనల్కి 24 కిలోమీటర్ల దూరం ఉంది, రోడ్డు మార్గం లేదు. ఈ శవపేటికలు దేనికోసం? ఒకవేళ కనుక ఆపరేషన్ పూర్తయిపోతే బలూచులు కనుక చనిపోయిన వాళ్ళు 33 అయితే 100 శవపేటికలు ఎందుకు? కాబట్టి ఈ మిగతా 70 శవపేటికల్లో ఎవరి శవాలు ఉండబోతున్నాయి? వాళ్ళు పాకిస్తానీ ఆర్మీ జవాన్ల
అదే గనక నిజమైనట్టయితే ఈ గాయపడ్డ జవాన్ చెప్పిన మాట నిజమా? దీనికి పాకిస్తాన్ ఆర్మీ దగ్గర నుంచి జవాబు లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ప్రకటన జారీ చేస్తుంది. ఆ ప్రకటనను కాదని అన్నటువంటి మీడియా సంస్థ కానీ జర్నలిస్ట్ కానీ ఆ మరుసటి రోజు సూర్యోదయాన్ని చూసేటటువంటి వీలుండదు. కాబట్టి దీనిని వ్యతిరేకించేటటువంటి ప్రశ్న లేదు, ప్రసక్తి లేదు. ఆర్జు కాజ్మీ వంటి భారతీయ యూట్యూబ్ ఛానల్స్లో బాగా ఎక్కువగా కనిపించేటువంటి పాకిస్తాన్ జర్నలిస్టు ఈమె చెబుతున్న దాని ప్రకారము ఇప్పటికీ కూడాను పిక్చర్ పరిస్థితి అంతా కూడా చాలా అస్పష్టంగా ఉంది. మాకు సమాచారము, ఖచ్చితమైనటువంటి సమాచారం అక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు అని చాలా నర్మగర్భంగా ఆమె చెప్తున్నారు. ఖచ్చితమైన సమాచారం ఎందుకు రాదంటే పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్నెట్ బ్యాన్ విధించింది. రెండవది, ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్స్ లేవు. ఈ హైజాక్ జరిగినటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం కూడా లేదు. పాకిస్తానీ ఆర్మీ వైమానిక దాడులు మాత్రమే చేయగలిగింది, ల్యాండ్ దాడులు ఇప్పటి వరకు చేయలేదు. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ అబద్ధం చెప్తోందా? తమ ప్రజలను నమ్మించేందుకు, ముఖ్యంగా పంజాబ్లో ఉన్నటువంటి జవాన్లు ఎక్కువ మంది పంజాబ్కి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళను నమ్మించేందుకు ఏదో ఒక అఫీషియల్ వర్షన్ని వెలువరించేందుకు పాకిస్తానీ ఆర్మీ ప్రయత్నిస్తోందా? పాకిస్తాన్ పార్లమెంటు, వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చ జరుగుతోంది. విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి బిలావల్ భుట్టో జర్దారీ బలూచిస్తాన్ ప్రజలకు జీవించే హక్కు ఉంది, వాళ్ళ జీవించే హక్కును ఎవరు కూడాను కాలరాచి వేయడానికి వీల్లేదు అని ప్రకటించారు. దీని అర్థం ఏమిటి అంటే బలూచిస్తాన్లో ఉన్న ప్రజలకు జీవించే హక్కు ఇంతవరకు లేనట్ట? పాకిస్తానీ ఆర్మీ వాళ్ళకు ఆ హక్కు లేకుండా చేస్తోందా? అదే ప్రభుత్వంలో విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి బిలావల్ భుట్టో ఈ ప్రకటన ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ కూడాను చిక్కుముడులు. బహుశా ఒక వారం 10 రోజుల తరువాత నెమ్మదిగా పాకిస్తాన్లో ఉన్నటువంటి విపక్షం, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ కావచ్చును, బలూచ్ న్యూస్ ఛానల్స్ కావచ్చును, లేకపోతే బలూచ్ మీడియా సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మిగతా కథనాల్ని బయటకు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా శవపేటికలు ఎప్పుడైతే పంజాబులోని గ్రామాలకు వెళ్ళడం మొదలు పెడతాయో, జవాన్ల శవాలు, ఆ శవపేటికలు 100 శవపేటికలు తెప్పించినప్పుడు ఒక 70-80 శవపేటికలైనా గ్రామాలకు వెళ్తాయి, గ్రామాలలో గగ్గోలు ప్రారంభమవుతుంది. అప్పుడు అసలైనటువంటి వార్తలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రము ఈ ట్రైన్ హైజాక్ డ్రామా ఇప్పటి వరకు కూడాను సశేషంగానే ఉంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకారము ఇప్పటికీ తమ వద్ద 100 మందికి పైగా పాకిస్తానీ జవాన్లు బందీలుగా ఉన్నారు. వీళ్ళని ఒక్కొక్కళ్ళుగా మేము చంపేస్తాము, 5గురిని చొప్పున 6గురు చొప్పున మేము చంపేస్తూ పోతామని చెప్పి పాకిస్తాన్ ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటిస్తోంది. అంటే వీళ్ళు ట్రైన్ నుంచి ఈ 100 మందిని వేరే ప్రాంతానికి ఆల్రెడీ తరలించేశారా? ఎందుకంటే ఈ సంఘటన సాయంత్రం వేళ జరిగింది, చీకట్లోనే వీళ్ళని తరలించడం జరిగిందా? వదిలిపెట్టినటువంటి ముసలి వాళ్ళు, వృద్ధులు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను ఇటు క్వెట్టాకో అటు సిబీకో చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడాను బలూచ్ సాయుధులు తమతోటి చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరించారన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. కాబట్టి మొత్తానికి ప్రస్తుతానికి కథ ముగిసింది అని శుభం కార్డు పాకిస్తాన్ సినిమా ఈ బలూచ్ హైజాక్ డ్రామా అనేటటువంటి దానిలో శుభం కార్డు పాకిస్తాన్ ఆర్మీ వేసేసింది. కానీ ఇంకా సశేషం రెండో భాగం మిగిలే ఉంది అని చెప్పి బలూచ్ వీరులు చెప్తున్నారు. ఏం జరుగుతుంది? పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ విచిత్రమైనటువంటి పరిస్థితిలో వాస్తవం తెలియడానికి కొంత సమయం పడుతుంది. ఏదేమైనప్పటికీ బలూచ్ ప్రజల న్యాయసమ్మతమైనటువంటి స్వాతంత్రేచ్ఛ, వాళ్ళపైన పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ప్రభుత్వం చేస్తున్న అత్యాచారాల గురించి ఇప్పుడు యావత్ ప్రపంచానికి తెలిసింది. సరిగ్గా ఇదే సమయానికి మాయమైపోయిన పాకిస్తానీ ఆర్మీ తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళారో శవాలు కూడా దొరకకుండా చేసినటువంటి వాళ్ళ వివరాలు వెల్లడించాలని చెప్పి మహరంగ్ బలోచ్ అనేటటువంటి బలోచ్ మహిళ చాలా పెద్ద ఎత్తున గత 4-5 సంవత్సరాలుగా పోరాటం చేస్తోంది. ఆమెని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం కూడా జరిగింది. సరిగ్గా ఆ సంఘటన జరిగినటువంటి కొద్ది రోజులకే ఈ ట్రైన్ హైజాక్ జరగడము,
దీని విషయంలో కూడాను భిన్న కథనాలు రావడం, ఇప్పటికీ కథ సశేషంగానే ఉన్నట్టు కనిపించటము, ఇవన్నీ కూడాను బలూచ్ ఇష్యూ రానున్న రోజుల్లో ప్రపంచ వార్తా కథనాల పతాక శీర్షికలో ఉండబోతోందన్నది చెప్పక చెప్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.